మొదటి బిడ్డకు ఇంకా సంవత్సరం కూడా కాలేదు. రెండో బిడ్డ గురించి ఇంట్లో వాళ్ళు అడగడం మొదలు పెట్టారు. లేదా వయసు పెరుగుతోంది, ఇంకెంత ఆలస్యం చేయాలి అనే ఆలోచన కూడా చాలామంది దంపతులకు ఉంటుంది. కానీ రెండో గర్భధారణ ఎప్పుడు ప్లాన్ చేయాలి అనేది కేవలం వయసు లేదా కుటుంబ ప్రణాళికతో సంబంధం ఉన్న విషయం మాత్రమే కాదు. అమ్మ శరీరం పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయంలో కూడా సంబంధం ఉంటుంది. హాయ్, నేను డాక్టర్ స్వప్న చెకురి, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. గర్భధారణ, ప్రసవం అనేది శరీరానికి చిన్న విషయాలు కాదు. 9 నెలలు బిడ్డను మోసిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత కూడా శరీరం మళ్ళీ తన సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. రక్తంలో తగిన పోషకాలు తిరిగి రావాలి, గర్భాశయం పూర్తిగా కోలుకోవాలి, హార్మోన్ల మార్పులు సర్దుకోవాలి. అలాగే పాలిస్తున్న తల్లులో శరీరానికి ఇంకా ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అందుకే సాధారణంగా వైద్యులు మొదటి ప్రసవం తర్వాత కనీసం 18 నుంచి 24 నెలల గ్యాప్ ఉండడం మంచిదని సూచిస్తారు. ఈ గ్యాప్ వల్ల అమ్మ శరీరం బలంగా తయారవుతుంది, రక్తహీనత వచ్చే అవకాశం తగ్గుతుంది, తదుపరి గర్భధారణ మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశం పెరుగుతుంది. అలాగే నెలలు నిండక ముందే ప్రసవం కావడం లేదా తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి కొన్ని ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సెక్షన్ ద్వారా ప్రసవం జరిగిన వారిలో ఈ గ్యాప్ మరింత ముఖ్యమైనది. ఎందుకంటే బయట కనిపించే గాయం మాత్రమే కాదు, లోపల జరిగిన మార్పులు కూడా పూర్తిగా కోలుకోవడానికి సమయం అవసరం. అయితే ప్రతి ఒక్కరికి ఒకే విషయం వర్తించదు. కొందరిలో వయస్సు, ఆరోగ్య పరిస్థితి, గత గర్భధారణలో ఎదురైన సమస్యలు వంటి అంశాలను బట్టి వైద్యులు వేరే సలహా ఇవ్వవచ్చు. అందుకే మా బంధువులు ఇలా చేశారు, మా ఫ్రెండ్కి ఇంత గ్యాప్ మాత్రమే ఉంది అని పోల్చుకోవడం కంటే మీ శరీరం పరిస్థితి తగ్గట్టు నిర్ణయం తీసుకోవడం మంచిది. సింపుల్గా చెప్పాలంటే 2 గర్భధారణల మధ్యలో సరైన గ్యాప్ ఇవ్వడం అనేది కేవలం రెండో బిడ్డ కోసం కాదు, తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం రెండింటినీ కాపాడడానికి కూడా చాలా ముఖ్యం. అందుకే తొందరపడకుండా శరీరానికి కోలుకునే సమయం ఇచ్చి తదుపరి గర్భధారణను ప్లాన్ చేయండి.